హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. నేను ఇంత హడావుడిగా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? నేను ఎక్కడికి వెళ్తున్నాను, వెళ్ళబోయే ముందు మా పిల్లలకు ఒక చిన్న సర్ప్రైజ్ ఇచ్చానండి. ఆ సర్ప్రైజ్ ఏంటి, మేము వెళ్ళిన తర్వాత ఎన్ని ఇబ్బందులు పడ్డాము అన్నీ ఈ వీడియోలో చూడండి. వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ ఇచ్చి ఒక చిన్న కామెంట్ పెట్టి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అబ్బాయి ఇంకా నిద్ర లేగలేదండి, నిద్రపోతానే ఉన్నాడు. వాడు నిద్ర లేచేటప్పటికి వాడికి ఈరోజు ఒక చిన్న సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటి ఆ సర్ప్రైజ్ అనుకుంటున్నారా? ఈరోజు సండే కదండి, మా పిల్లలు బిర్యానీ చేయమన్నారు. నేనేమో బయటికి వెళ్ళాల్సిన పని ఉంది నాకు, బిర్యానీ చేయడానికి కుదరదన్నాను. సరేలే అని ఊరుకున్నారు. కానీ పిల్లలు అడిగారు కదండి, అడిగిన తర్వాత మనం చేయకపోతే ఏం బాగుండిద్ది? సండే కదా, మనం బయటికి వెళ్తున్న పిల్లలు అడిగారు కదా, వాళ్ళకి నచ్చింది చేసి పెడదాంలే అని వాళ్ళు నిద్ర లేచేటప్పటికి నేను బిర్యానీ చేస్తున్నాను. ఈరోజు రోజుడి కంటే ఒక అరగంట ముందే నిద్ర లేచి అంట్లు కడిగేసి బట్టలు ఉతికేశాను. ఈ పనులు చేశానంటే నాకు ఒక పెద్ద పని అయిపోయినట్టేనండి. ఈ పనులు చేసేసి ఇంకా వంటగదిలోకి వచ్చాను. ఇప్పుడు కూడా మా పిల్లలు నిద్ర లేవలేదు. వాళ్ళు రోజు 7:30కి నిద్ర లేస్తారు. వంటగదికి తలుపులేసి మరి నేను బిర్యానీ చేస్తున్నానండి. బిర్యానీ వండుతుంటే వాసన వచ్చేది కదా, మళ్ళీ ఆ వాసనకు పిల్లలు లెగుస్తారేమోనని వంటగది తలుపులేసి మరీ బిర్యానీ చేస్తున్నాను. మాకు సపరేట్గా బెడ్రూమ్ లేదు కదా, అన్ని గదులు బారుకి ఉంటాయి కదా, అందుకని వంటగది తలుపులేసి మరీ చేస్తున్నానండి. బిర్యానీ చేయటానికి ఇదిగోండి ఉల్లిపాయలు టమాటాలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం ఆయిలను కొంచెం నెయ్యి వేసి అవి వేడైన తర్వాత ఒక ఉల్లిపాయను ఒక టమాటా వేసానండి. అది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. పక్కన పొయ్యి మీదేమో ఒక బాండీ పెట్టుకొని కుర్మా చేస్తున్నానండి. కోడిగుడ్డు కుర్మా చేస్తున్నాను ఈరోజు. చికెన్ తీసుకొచ్చి వండాలంటే చాలా టైం పట్టిద్ది కదండి. చికెన్ తీసుకురావాలా, వాళ్ళు వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి, వండాలి, చాలా టైం పట్టిద్ది. అందుకని ఈరోజు మాత్రం ఎగ్ కుర్మా చేస్తున్నాను. బిర్యానీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది వేగిన తర్వాత ధనియాల పొడి వేసాను. 2 బిర్యానీ ఆకులు వేసానండి. ఇంతకంటే ఎక్కువ ఏ మసాలా వేయలేదు. సింపుల్గానే చేస్తున్నానండి. ఇంట్లో ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయ్యి చేస్తున్నాను. ఇంట్లో 4 దాచిన చెక్క లవంగాయలు అవి ఉంటే అవి కూడా కొన్ని వేసాను. ఇంక ఇంతకంటే మసాలా ఏమీ వేయలేదండి. బిర్యానీ మసాలా కానీ గరం మసాలా కానీ ఏమీ వేయలేదు. ఇవన్నీ వేగిన తర్వాత నేను ఎన్ని బియ్యం తీసుకుంటున్నానో ఆ బియ్యానికి సరిపడా వాటర్ పోసుకున్నాను. ఒక గ్లాస్ తీసుకున్నాం అనుకోండి, గ్లాసున్నర వాటర్ తీసుకుంటాం కదా బిర్యానీకి అయితే. నార్మల్ రైస్కి అయితే గ్లాసుకు 2 గ్లాసులు తీసుకుంటాం. బిర్యానీకి అయితే గ్లాసుకి గ్లాసున్నర తీసుకుంటే చాలు. బిర్యానీ చేయబోయే ముందే బియ్యం కడిగేసి పక్కన పెట్టేశాను, నానతాయి కదా అని. నానితే బిర్యానీ త్వరగా ఉడికిద్ది, పొడి పొడిలాడుతా బాగుండిద్ది. వాటర్ కాగిన తర్వాత రైస్ కూడా వేసేసానండి. సగం బడా ఉడుకుతుంది ఇంకా. ఒక్కోసారి నేను స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడతాలేండి. తెలుగు వాళ్ళం కదా, ఆటోమేటిక్గా లాంగ్వేజ్ వస్తూనే ఉండిద్ది. గుంటూరు వాళ్ళం కదా, గుంటూరు వాళ్ళ లాంగ్వేజ్ కొంచెం అలానే ఉంటుంది. ఎగ్గు కుర్మా చేయటానికేమో కొంచెం ఆయిల్ వేసి టమాటాలు ఉల్లిపాయలు 2 కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాను. ఇవి చల్లారిన తర్వాత మిక్సీకి పట్టేసి ఇదిగోండి ఇలా కుర్మాలాగా చేశాను. కోడిగుడ్లు ముందే ఉడకబెట్టానండి. నేను అంట్లు కడిగేటప్పుడే ఒక గిన్నెలో కోడిగుడ్లు వేసి పొయ్యి మీద పెట్టేశాను. నేను అంట్లు కడిగి ఆ పనులన్నీ చేసుకొని వచ్చేటప్పటికి కోడిగుడ్లు ఉడికిపోయినాయి. కూరలో కూడా ఎక్కువ మసాలా ఏం వేయలేదండి. కొంచెం ధనియాల పొడి వేశాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను, ఈ కూరకు సరిపడా ఉప్పు కారం పసుపు వేశాను. ఇంతకంటే ఎక్కువ ఏం వేయలేదండి. ఎక్కువ మసాలాలు వేసి తిన్నా కూడా మన కడుపులో మంట గ్యాస్ వచ్చేసిద్ది. ఒక పొయ్యి మీద బిర్యానీ రెడీ అవుతుంది, ఒక పొయ్యి మీద కుర్మా రెడీ అవుతుందండి. ఇంకా టిఫిన్కి అన్నానికి అన్నిటికీ పిల్లలు ఇవే తినేస్తారులని ఉదయమే చేస్తున్నాను. పిల్లలు అడిగింది చేసినట్టు ఉంటుంది, నాకు పని కూడా ఈజీగా ఉండిద్దండి. మళ్ళీ టిఫిన్ చేసి మళ్ళీ అన్నం కూరలు చేసి నేను బయటికి వెళ్ళాలంటే చాలా లేట్ అయింది కదా, అందుకని అన్నిటికీ కలిపి ఒకటే వండేస్తున్నాను. మా ఆయన అయితే బిర్యానీ ఇన్నిసార్లు తినాలంటే తినడండి. టిఫిన్ కింద కొంచెం బిర్యానీ తినమని, ఇంకా మధ్యాహ్నం అన్నానికైతే మా అమ్మాయిని కొంచెం వైట్ రైస్ వండమని చెప్తాను. ఇదిగోండి బిర్యానీ రెడీ అయిపోయింది. ఎక్కువ మసాలా ఏమీ వేయలేదండి, తక్కువ మసాలాతో సింపుల్గా ఇలా చేశాను. ఇదిగోండి కుర్మా కూడా ఉడుకుతుంది. కొంచెం వాటర్ పోసాను, గ్రేవీ అనేది ఎక్కువగా ఉండిద్దిలని. ఇది ఉడకటానికి ఒక 10 నిమిషాలు టైం పట్టిద్ది. మా అబ్బాయి ఇప్పుడే నిద్ర లేచాడండి. నిద్ర లేచి వంటగదిలోకి వచ్చి ఏంది మసాలా వాసన వస్తుందని చూస్తున్నాడు. మీకు ఒక సర్ప్రైజ్ చేశాను, సర్ప్రైజ్ ఇస్తున్నాను చూడు అంటే మా వాడు చూస్తున్నాడు చూడండి. బిర్యానీ వండాను,
కుర్మా ఏముండానా, చికెన్ వండానా, ఏముండానా అని చూస్తున్నాడు. ఎగ్ కుర్మా, ఎగ్ అంటే వాడికి ఇష్టమేలండి. బంగాళదుంప అలా చేస్తే కొంచెం తినరు కానీ ఎగ్ అయితే మాత్రం వీడు బాగానే తింటాడు. ఇంత కష్టపడి చేశాను కొంచెం స్మైలీరా అంటే మా వాడు హిహి అనుకుంటా వెళ్ళిపోయాడండి. వంట పని మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా నేను రెడీ అయ్యి ఫంక్షన్కి వెళ్తున్నానండి. ఓణీల ఫంక్షన్ ఉంటే ఓణీల ఫంక్షన్కి వెళ్తున్నాను. ఫంక్షన్ కూడా చాలా దూరం వెళ్ళాలండి. కారంపూడి వెళ్ళాలి. కారంపూడి పక్కన ఒక పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరు వెళ్ళాలి. అంత దూరం వెళ్ళాలి. ఇల్లు ఊడవటాలు, తుడవటాలు ఈ పనులైతే చేయలేదండి. మా అమ్మాయి ఉంది కదా ఇంట్లో, ఇంకా ఆ పనులు బడికి తనని చేయమని చెప్పి వంట పని, అంట్లు, బట్టల బడికి నేను చేసేసి ఇంకా రెడీ అవుతున్నాను. ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు నా ప్లానింగ్ ఎలా ఉండిద్దంటే, ఫంక్షన్కి ఏ చీర కట్టుకొని వెళ్ళాలి, ఆ చీర ఐరన్ చేసి ఉందా లేదా, అవి జాకెట్లు సరిగ్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటాను. ఐరన్ చేయించలేదనుకోండి, ఐరన్ చేయించుకొని రెడీగా పెట్టుకుంటాను. ఏ గాజులు వేసుకుందాం, వీటికి ఏమి సెట్ అవుతాయి అని ముందే ప్లాన్ చేసుకుంటాను. అంటే మన దగ్గర ఎక్కువ కాస్ట్లీ లేకపోయినా మనకు ఉన్న దాంట్లోనే మట్టి గాజులు వేసుకొని పక్కన సైడ్ గాజులు వేసుకుందాం అనుకున్నానండి. మట్టి గాజుల సైజు ఏమో పెద్దదానిలాగా ఉంది. ఈ సైడ్ గాజుల సైజు ఏమో చిన్న సైజు లాగా ఉంది. ఇంకా సరేలే ఈ రెండు సెట్ అయ్యేటట్లేవులే అని ఓన్లీ మట్టి గాజులే వేసుకుంటున్నాను. మట్టి గాజులు చేతి నిండా వేసుకుంటేనే చూడటానికి చాలా అందంగా ఉంటాయండి. మరిన్ని గాజులు మట్టి గాజులు వేసుకుంటే చాలు, వేరే ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. గొలుసేమో పూసల గొలుసు వేసుకుంటున్నానండి. శారీ ఎల్లో అను రత్నావళి కలర్ కదా, ఈ రెండిటికి వైట్ పూసల గొలుసు అయితే బాగా సెట్ అయిద్ది, బాగా కనిపించిద్దిలే అని వైట్ పూసల గొలుసు పెట్టుకుంటున్నాను. మన దగ్గర ఎక్కువ బంగారం లేదులేండి. ఒక్క నల్ల పూసల గొలుసు ఉంది. అది బ్యాంకీలో పెట్టేశాము. పెట్టుబడులప్పుడు బంగారం బ్యాంకీలో పెట్టేసి డబ్బులు తెచ్చుకొని పెట్టుబడికి వాడుకుంటామండి. దాన్ని సంవత్సరానికి ఒక్కసారి బయటికి తీసి మళ్ళీ బ్యాంకీలో పెట్టేస్తామండి. కొంచెం వడ్డీ తక్కువ పడిద్దిలే అని. ఇంకా ఏదో మా ఫ్యామిలీ ఫంక్షన్స్ ఇంకా తప్పదు అనుకున్నప్పుడు అప్పుడు తీసుకొచ్చి బయట ఉంచుతాము. ఆ ఫంక్షన్ అయిపోగానే మళ్ళీ తీసుకెళ్ళి బ్యాంకులో పెడతాము. మా పరిస్థితే కాదులండి, మన మధ్యతరగతి వాళ్ళ పరిస్థితి ఎక్కువ శాతం అందరిది ఇలానే ఉంటుంది అనుకుంటున్నాను. అందుకనే ఎక్కడన్నా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండటానికి పూసల గొలుసు 4-5 సెట్లు తీసుకున్నానండి. వైట్ పూసలు, కెంపులు, పచ్చలు, బ్లాకు ఇవి తీసుకొని ఇంకా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి పెట్టుకుంటా ఉంటాను. రోల్డ్ గోల్డ్వి కొంచెం మంచి క్వాలిటీలో తీసుకోవాలనుకుంటున్నానండి. ఎప్పటికెప్పుడో అంతే అయిపోతుంది. ఈసారైనా కొంచెం మంచి క్వాలిటీ రోల్డ్ గోల్డ్ నగలు తీసుకోవాలి. ఇంకా ఫంక్షన్కి వచ్చేసి ఇదిగోండి బస్ స్టాండింగ్లో బస్ కోసం ఎదురు చూస్తున్నామండి. అస్సలు బస్సులే తిరగట్లేదండి. ఈరోజు సండే అయింది. దానికి తోడేమో ఈ కర్ఫ్యూ ఒకటి పెట్టారు కదండి, అస్సలు బస్సులే లేవండి. పిడిగరాల బస్సు కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకా అక్కడిని ఒక అరగంట నుంచున్నాక ఆ బస్సు వచ్చిందండి. ఆ బస్సు ఎక్కి పిడుగురాళ్ళు వచ్చి పిడుగురాళ్ళ నుంచి మళ్ళీ కారంపూడి వచ్చి కారంపూడి నుంచి ఆ ఊరు వెళ్ళటానికి ఆటోలో వెళ్తున్నాము. ఆటోలో ఒక బొడ్డోడు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో. అందుకని చిన్న వీడియో తీశాను మీకు కూడా చూపిద్దామని. అసలు ఇంత ఎండగాసి మేము అల్లాడిపోతుంటే వాడైతే చక్కగా పుడుకొని చూస్తున్నాడు. వీళ్ళు పీకలు అమ్మే వాళ్ళట్టుందండి. చక్కగా చూడు వాడు ఎంత ముద్దుగా ఎంత బాగా చూస్తున్నాడో. రోడ్డు సరిగ్గా లేక ఆటో ఎత్తేస్తుందండి. అయినా కూడా వాడు ఏడవకుండా చక్కగా చూస్తున్నాడు. భలే ముద్దుగా ఉన్నాడు. ఎట్టకేలకి ఇంకా ఫంక్షన్ కాడికి వచ్చామండి. ఇంటి దగ్గర 9:30కి బయలుదేరితే ఇక్కడికి వచ్చేటప్పటికి 12 అయిందండి. బస్సుల కోసం ఎంతసేపు వెయిట్ చేశాము. ఎండ కూడా ఈరోజు ఎంత ఎండోనండి, అస్సలు గాలి లేదు. వీళ్ళకేమో నైట్ వర్షం పడి కరెంట్ లేదంట. పాపం ఇంత ఫంక్షన్ చేసుకుంటున్నారు, కరెంట్ లేదంట, వాటర్ లేవంట. ఇంకా వీళ్ళ తిప్పలు చెప్తే తీరవండి. పాపం ఎలా చేసుకున్నారో ఏమో. అంతా బురదగా ఉంటే కింద పొట్టు పోశారు. బురద అనేది లేదు, బాగా చక్కగా చేశారు. ఫంక్షన్ హాల్లో చేసుకునే అంత బడ్జెట్లు అందరికీ ఉండవు కదండి. అవన్నీ భరించాలంటే భరించలేరు కదా. అందుకని ఇలా ఇళ్ళ కాడ చేసుకుంటారు కొంతమంది. ఇంటి దగ్గర అయినా సరే చక్కగా ఫంక్షన్ మాత్రం చాలా బాగా చేశారండి. ఇంకా ఫంక్షను అమ్మాయికి అక్షింతలు వేసి వచ్చిన తర్వాత ఇంక ఇదిగోండి భోజనానికి వచ్చేసాము. భోజనాలు కూడా సింపుల్గా పులిహోర, మామూలు నార్మల్ కూరలు, పూర్ణం, బజ్జీ అవన్నీ పెట్టారు. ఈ ఎండ్లకి ఆ కుర్మాలు, బిర్యానీలు వాటికంటే ఇవే బెస్ట్. వెళ్ళేటప్పుడేమో ఎండ ప్రాబ్లం, వచ్చేటప్పుడేమో వానండి, ఒకటే వాన. ఇప్పుడు ఇది పిడుగురాలు వచ్చేసాము. మేము కారంపూడి నుంచి ఆటోలో వస్తుంటే వర్షం ఉందండి. అమ్మో ఎంత వర్షం ఉందో. వీడియో తీద్దామనుకున్నా, అసలు కవర్లో ఫోన్ పెట్టేశాను. ఫోన్ తీసేస్తే ఎక్కడ తడిచిపోయిద్దోనని
ఫోన్ కూడా బయటకు తీయలేదు. జల్లండి, ఎంత జల్లు కొట్టిందో అసలు భయమేసింది, అంత వర్షం పడింది. మేము పిడుగురాళ్ళు వచ్చిన తర్వాత కొంచెం వర్షం తగ్గిందండి. ఇంకా అందుకని ఇదిగోండి చిన్న వీడియో తీస్తున్నా, మీకు చూపిద్దాంలే, మీతో షేర్ చేసుకుందాంలే అని. ఫంక్షన్కి నేను, మా అక్కాయి వాళ్ళ అబ్బాయి, మేము ముగ్గురం వెళ్ళామండి. అసలు వచ్చేటప్పుడు వర్షంలో వాడు పిల్లగాడితోటి ఎంత ఇబ్బంది పడ్డాము. ఇంకిక్కడ బస్సు కోసం వెయిట్ చేస్తున్నామండి. ఇక్కడ ఇంతసేపు నుంచుంటే వాళ్ళు బస్సు ఇక్కడ ఆగదు, కొంచెం అవతలకి వెళ్ళండి అన్నారు. ఇంకా నడుచుకుంటా కొంచెం దూరం వెళ్ళాము. బస్సు మాత్రం వెంటనే దొరికిందండి. వెళ్ళేటప్పుడు మాత్రం బస్సులు దొరకలేదు, కొంచెం కష్టమైంది. కానీ వచ్చేటప్పుడు మాత్రం బస్సులు అవి త్వరగానే దొరికినాయి. వర్షం పడతా బస్సులు దొరకకపోతే ఇంకా చాలా ఇబ్బంది పడేవాళ్ళం. మేము అక్కడికి వెంటనే బయలుదేరామండి. భోజనం చేసి ఒక అరగంట ఏమో ఉన్నాం అంతే, ఎక్కువసేపు ఉండలేదు. బాగా ఎండ కాస్తుందిలే, ఎండలో రాలేంలే అని ఒక అరగంట రెస్ట్ తీసుకుందాంలే అని ఉన్నాము. అరగంట రెస్ట్ తీసుకొని ఇంకా బయలుదేరి వచ్చేటప్పుడు వర్షం ఉందండి, అసలు మామూలుగా లేదండి వర్షం. మేమన్నా బస్సుల్లో ఆటోలో వస్తున్నాం, మా అన్నయ్య వాళ్ళైతే బండి మీద వస్తున్నారు. పాపం వాళ్ళ తిప్పలు ఎలా ఉన్నాయో. ఫోన్ చేస్తుంటేనేమో ఫోన్ ఎత్తట్లేదు, ఫోన్ కలవట్లేదండి. వాళ్ళు డ్రైవింగ్లో ఉన్నారో, ఫోన్లు ఏదైనా కవర్లో వేసి జాగ్రత్తగా దాచిపెట్టుకున్నారో ఏమో. ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని ఇంకా మేము సైలెంట్గా ఇంటికి వచ్చేసాం. ఈ కాలంలో ఫంక్షన్స్కి వెళ్ళినా కానీ త్వరగా ఇళ్ళకి వచ్చేసేయండి, లేట్ అయిందంటే వర్షంలో ఇబ్బంది పడతాం.